కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుండి నన్ను ఎలా విడుదల చేశాడని ఆలోచిస్తున్నప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడే కొత్తగా ప్రారంభించా. ఏంటి తెలుసా? మందు కొడతాం, రెడ్ వైన్ తాగుదాంరా అని ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి, వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, స్నేహితుడిగా వచ్చాడు. వారు ఆంగ్లో ఇండియన్. సేవకులు పెద్దవంటనో వైన్ తాగవా నువ్వు అన్నాడు. స్కూల్ చదువుతున్నా, క్లాస్ రూమ్లో మందు కొట్టి వెళ్ళి క్లాస్లో కూర్చున్నా. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారీ శరీరం వలన మేము స్కూల్ పిల్లల్లా కనిపించాం. 10వ సంవత్సరంలోకి వచ్చామంటే 10వ తరగతికి వచ్చినప్పుడు ఎద్దుల్లాగా ఉండేవాళ్ళమే, హైట్గా ఉండేవాళ్ళమే. లిబర్టీ పార్క్ అని మా చెన్నైలో కోడంబాక ఏరియాలో ఒకటి ఉంది, ఒక హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరు మమ్మల్ని ఏం అడిగి చిన్న పిల్లాడు అని చెప్పేవాడు ఏమి ఉండదు కదా. దొంగతనంగా వెళ్ళి దొంగతనంగా తాగేసి ఆ రోజు నా జీవితంలోకి పాపము ప్రవేశింపబడింది. మెల్లిగా పాపం ప్రవేశింపబడింది. ఎంత వయసు? 14 సంవత్సరాలు. ఎందుకు? ఆశ. ఈరోజు మన స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తాం, నువ్వు చేయొచ్చు అంటే మనకేం కలుగుతుంది? ఉద్రేకం, ఒక ఆసక్తి. నేను చేయొచ్చు అంట, నేను తాగొచ్చు అంట, తప్పు కాదంట. అంటే అదేంటో ఈరోజు మందు కొట్టి సిగరెట్ కొట్టి మంచోళ్ళగా అనిపించుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.